గోధన్ భూముల వ్యవహారంలో సోదాలపై ఈడీ ప్రకటన విడుదల చేసింది. మనీ లాండరింగ్ వ్యవహారంలో హైదరాబాద్లోని 5 చోట్ల సోదాలు జరిపామని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం జరగడంపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని, ప్రభుత్వ భూమిని అక్రమంగా విక్రయించడంపై ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ అధికారులపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లు ఈడీ తన ప్రకటనలో వివరించారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో ఉన్న భూదాన్ అన్యాక్రాంతం అయినట్లు గుర్తించామని, ఖాదర్ ఉన్నాసా పూర్వీకుల ఆస్తిగా చెప్పి రెవెన్యూ రికార్డులను మోసపూరితంగా మార్చివేశారని ప్రకటనలో తెలిపారు. ఈ మధ్యవర్తులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అమ్మకాలు చేశారని, దీనికోసం నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ రికార్డులుగా మార్చి కొంతమంది దళారులతో కలిసి వివిధ సంస్థలకు విక్రయించారని, దీనికోసం నకిలీ పత్రాలు సృష్టించి రికార్డులు మార్చినట్లు విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఖాదర్ ఉన్నీసా, మహమ్మద్ ఖాన్, మహమ్మద్ లతీఫ్, షర్ఫానా, అఖ్తర్, షర్ఫాన్, సుకూర్లకు ఈ భూమిని మోసపూరితంగా అమ్మకాలు, కొనుగోలు పత్రాలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు 23 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, 12,000 యుఏఈ దిర్హాంలు సీజ్ చేశామని, మహమ్మద్ ఫామ్ హౌస్ లో 45 కార్లు, పాత కాలపు కార్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.